సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమతారాజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి పులిమామిడి మమతారాజు మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గతంలో వార్డులో తన భర్త పులిమామిడి రాజు సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చూస్తామని, వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు, వార్డు ఇన్ఛార్జ్ బింబదాచారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. झंडा ऊपू, झंडा ऊपू। మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 12వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా కూడా నాకు మా 12వ వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించిండ్రు. వారి అనుగుణంగానే మా 12వ వార్డులో ఎంతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ప్రజల మనసుకు హత్తుకునే విధంగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా మా యొక్క 12వ వార్డు నుంచి మహిళా రిజర్వ్ కావడంతో మా యొక్క శ్రీమతి పులిమామిడి మమత గారు మా 12వ వార్డు నుంచి నిలబడడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారీ మెజార్టీతో నా 12వ వార్డు ప్రజలందరూ కూడా దీవించి గెలిపించారు. కాబట్టి 12వ వార్డును ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినాము. మళ్ళీ కూడా ఈసారి అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా గొప్పగా కూడా 12వ వార్డును అభివృద్ధి చేస్తాము. అలాగే సదాశివపేట పట్టణంలో కూడా 26 వార్డులలో కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ చైర్మన్ కూడా శ్రీమతి జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు ఆశీస్సులతో ఈసారి సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. సంగారెడ్డి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతున్నాం. రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణలోనే ప్రజాపాలన జరుగుతుంది. ఆరు హామీలను కూడా ఒకటి వెంట ఒకటి ఖచ్చితంగా అమలు చేసి తీరుతున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా నా 12వ వార్డు ప్రజలందరూ కూడా పులిమామిడి మమత గారికే ఓటు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి. మేము సొంత నిధులతో కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో సొంత నిధులతో కూడా బోరింగ్ వేయించడం జరిగింది. మున్సిపల్ సహకారంతో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగు అన్ని విధాలా కూడా మన వార్డును సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 12వ వార్డు ప్రజలందరూ కూడా నిండు మనసుతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి మున్సిపాల్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే కాబట్టి మన సదాశివపేట పట్టణాన్ని కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి అందరు అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు.